హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ 9లో నిన్న కెప్టెన్సీ టాస్క్ జరిగింది. ఆ టాస్క్ కంటే ముందు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగాయి. అసలు ఒక్కొక్కళ్ళ బిహేవియర్ కాస్త అందరికీ షాక్ ఇచ్చేలాగా, ముఖ్యంగా హరీష్ గారు కావచ్చు, అండ్ కొంతమంది చేసేవి వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రీమ్స్లో చేయడం, కొన్ని పనులు కోపం వచ్చేలా కూడా, అలాంటివి కొన్ని ఇంట్రెస్టింగ్గా జరిగినవి ఉన్నాయి. అవి మనకి ఎపిసోడ్లో చూపించలేదు, ముందు లైవ్లో అంతా జరిగాయి. అసలు టాస్క్ మొదలవడం కంటే ముందు ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్, 2.5 అవర్స్, 3 అవర్స్ వాళ్ళందరూ చాలా ప్లాన్లు వేశారు. అసలు అన్ని స్ట్రాటజీలు వేయడం, అవన్నీ కట్ చేస్తారు. డైరెక్ట్గా కొంచెం మాత్రం చూపించి అట్లా జస్ట్ కొంచెం డిస్కషన్స్ ఇద్దరి చూపించేసి డైరెక్ట్ టాస్క్కి వెళ్ళిపోయారు. కానీ దాని ముందు చాలా డిస్కషన్స్ జరిగాయి అన్నమాట. వాళ్ళిద్దరికి గొడవలు కొంచెం ఇలాంటివన్నీ జరిగాయి. సో ఒక్కొక్కరి గురించి జరిగినవి నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు మాత్రం మీకు చెప్తాను, ఏం జరిగాయి సరదాగా అని. దాన్ని బట్టి మీకు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కావచ్చు, లేకపోతే అసలు ఎవరు ఎలా ఉన్నారు అనేది ఎపిసోడ్లో చూడని విషయాలు చూసినప్పుడు మీకు ఇంకొంచెం ఎక్కువ అర్థమవుతుంది కదా. సో ఆ విషయాలు నేను చెప్పబోతున్నమాట ఈ ఎపిసోడ్లో. ఫస్ట్ మస్క్ మ్యాన్ హరీష్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఆయన అయితే నాకు ఇప్పటి వరకు పెద్దగా నచ్చలేదు, కానీ నిన్నటి నుంచి ఆయన బిహేవియర్ అయితే మాత్రం చాలా మారిపోయింది సడన్ గా. ఇది బాగుంది, ఆయన ఇలా ఉంటే బాగా అనిపించింది నాకు. ఏంటంటే చాలా జోకులు వేస్తాడు అసలు ఒక్కొక్కరితో. ఆయన ఎక్స్ గురించి కూడా మాట్లాడాడు. ఇలా మాట్లాడితే అందరికీ షాక్ ఉంటుంది, చెప్తా ఎక్కడ మాట్లాడాడు ఏంటనేది. తర్వాత ఇంకా డిమాండ్ పవన్ అయితే ట్రాక్ మొత్తం తప్పిపోయాడు. అసలు లోపలికి వచ్చింది ఎందుకు అది మర్చిపోయినట్లున్నాడు. ఇంకా రీతుతో పులిహోర అంటున్నారు కదా అందరూ, ఇంకా పులిహోరని ఇంకొంచెం నెక్స్ట్ స్థాయికి వెళ్ళి బిర్యానీ కూడా కలుపుతున్నాడు. అక్కడ వరకు వెళ్ళిపోయాడు. ఇంకా రీతు అంటే మరి తను అసలు ఏ ఉద్దేశంతో మాట్లాడుతుందనేది తెలియదు, కానీ తను కూడా సహకరిస్తూ ఉంది మాట తనకి కొంచెం. ఇలాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ 4 అనుకుంటే ఒక విధంగా, అంటే తనుజ, కళ్యాణ్, రీతు, డిమాండ్ పవన్, మిగతా వాళ్ళు కూడా పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళదే ట్రాక్ అనిపిస్తుంది. కానీ తనుజని తీసేయచ్చు. తనుజ ఎవరితోనూ అలా ఏమీ ఇవ్వదు, అంత అవకాశం కూడా ఇవ్వదు. తన పనిలో తను ఉంటది. కానీ కాకపోతే వీళ్ళేదో అప్పుడప్పుడు సరదాగా ట్రై చేస్తూ ఉంటారు, ఇంకా ఎమాన్యుల్ వీళ్ళు అంతా. సో ఇలాగా నేను ఇంపార్టెంట్ విషయాలు కొన్ని మాట్లాడతాను. టాస్క్ ముందు జరిగిన ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరు అవన్నీ మిస్ అయ్యి ఉంటారు కాబట్టి అంతసేపు చూడడానికి కుదరదు కాబట్టి, సరే మీ తరపు నుంచి నేను చూస్తున్నాను అనుకోండి. ఓకే, అవన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ హరీష్ గారి గురించి చెప్పాలి. హరీష్ గారు ఫుడ్ తినడం అనేసి ఒక 2 డేస్ ఒక రకమైన బాధలో, 2-3 డేస్ ఇంకా అసలు ఒక డిఫరెంట్ ఆరాలో ఉన్నాడు. ఆయన సడన్ గా మారిపోయి చాలా మంచిగా అయిపోయాడు. అంటే ఇంకా ఆయనకి అనిపించుంటది ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉండదు, అసలు ఎలాగో హౌస్ లోనే ఉండాలి కదా, మాట్లాడదాంలే అందరితో అనుకున్నట్లున్నారు. మాట్లాడడం ఒకటే కాదు, సరదాగా మాట్లాడుతున్నారు. ఆ సరదాగా మాట్లాడింది ఎక్కడి నుంచి మొదలైందో చెప్తా. రీతు అండ్ తనుజ ఇద్దరు వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నారని నేను ముందు చెప్పా. సో ఏం మాట్లాడారు అంటే ఇంకొంచెం డీటెయిల్గా వాళ్ళు మాట్లాడిన దాంట్లోంచి ఫస్ట్ వీళ్ళిద్దరే డిసైడ్ అయ్యి వెళ్తారు ఆయన దగ్గరికి. మాట్లాడదాము, ఆయన అలా ఉంటున్నారు బాగోదు అని చెప్పి వెళ్ళి మాట్లాడి, సార్ మీరు ఇది హౌస్లోనే కదా, ఎందుకు ఇలా ఉంటున్నారు అంటే ఆయన మంచిగానే రియాక్ట్ అయ్యాడని చెప్పాను కదా. తనుజ, నాకు మీ మీద పర్సనల్గా ఏమీ లేదు, నేను మా అమ్మతో అన్న ఇలా ఉంటాను, మా ఆవిడతో అన్న ఇలాగే ఉంటాను, నాకు కాస్త అలిగితే ఇలాగే ఉంటాను అన్నట్లుగా ఆయన చెప్పాడు కదా. తర్వాత అలా మాట్లాడుకుంటూ ఇంకా అది ఇంకొంచెం సరదా టాపిక్లోకి వెళ్ళిపోయింది. అందులో ఏమంటే హరిత అనే పేరుతో నాకు చాలా ఎమోషనల్ టచ్ ఉంది, మీరు ఆ పేరు చెప్తే నాకు అల్లే గుర్తొస్తుందని తనుజ కొంచెం ఎమోషనల్ అయితే, ఈయన కూడా నేను మీకు చెప్పలేదు కదా ఆ విషయము, తనుజ పేరుతో నాకు కూడా ఒక మంచి ఇది ఉంది అంటే అప్పుడు సరదాగా అడుగుతుంది తనుజ, ఏంటి మీ ఎక్సా అంటే కరెక్ట్గా ఆయన సరదాగా నవ్వుతూ అలా అని ఏదో చెప్దాం అనుకున్నాడు, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అంటాడు అనమాట సరదాగా. ఆయన చెప్పేశాడు, చెప్పడానికి చెప్పేశాడు. సో ఆ స్టైల్ అంటే ఆ రేంజ్లో మారిపోయాడు అనమాట హరీష్ గారు. మంచి సరదాగా అందరితోనూ సరదా చేస్తున్నారు. ఏమేం చేస్తాడో చెప్తాను నేను మొత్తం అన్ని. అవన్నీ చూస్తే కనుక ఈయనైనా మనం ఇప్పటి వరకు చూసిన హరీష్ గారు అనిపించేలాగా ఉన్నాడు అనమాట ఆయన, మాస్క్ మ్యాన్ హరీష్ గారు. తర్వాత ఆయన చేసింది ఇంకోటి చెప్తానండి. ఫుడ్ తింటున్నారు, ఫుడ్ బాగానే, అంటే అందరితో కూర్చుని డైనింగ్ టేబుల్ దగ్గర ఫుడ్ తిన్నారు. తర్వాత మళ్ళీ వెళ్ళి ఫ్రూట్స్ తెచ్చుకుని కట్ చేసుకున్న తర్వాత అన్ని తినలేనని చెప్పేసి మిగతా వాళ్ళకి షేర్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఓనర్స్కి అయితే షేర్ చేయొచ్చు, కానీ టెనెంట్స్కి షేర్ చేయకూడదు కదా, రూల్ ఉంది కదా. మళ్ళీ ఆ టాస్క్లు అవన్నీ ఎందుకులే అనుకున్నారేమో మరి, అంటే వాళ్ళకి ఏదో ఒకటి ఇంప్రెషన్ చేయమని అడిగేది, ఆ సోదంతా ఎందుకు అనుకుని ఆయన ఒక ఇండికేషన్ ఇస్తూ ఉన్నాడు. అక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి, కావాలంటే నేనైతే చూడట్లేదు, ఎవరైనా దొంగతనం చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట.
అప్పుడు మిగతా వాళ్ళకి అర్థమై కావాలంటే తీసుకుంటారు కదా, అదే మాటని చాలా చాలా చోట్ల చెప్పారు. కొన్నిసార్లు టిప్స్ ఇచ్చినప్పుడు అల్లుకుపోవాలని చెప్పి కూడా అంటున్నారు అనమాట వేరే వాళ్ళతో. తనుజకి అర్థం కాలేదు, అల్లుకుపోవడం అంటే కొంచెం తెలుగు అర్థం కాలేదు కదా. తర్వాత ఇంకొంచెం వేడమరి చెప్తే తర్వాత సరే ఆ ఫ్రూట్స్ ఎవరో తిన్నారు, కానీ ఆయన ఏంటంటే దాన్ని తీసుకోమని చెప్పడం కూడా అలా సరదాగా చెప్తూ వెళ్ళాడు. తర్వాత తనుజ జోక్ చేస్తుంది ఆయనతో, ఎక్కడో చోట ఏదో వేరేదేదో రాము రాతోడితో వండించుకోవడం గురించి ఏదో మ్యాటర్ వచ్చినప్పుడు, ఆమ్లెట్ గురించి అనుకుంటా. ఆ టైంలో సరదా నేను వండితే మీరు ఎందుకు తింటారులే అంటది మాట తనుజ. ఇంకా అలా సరదాగా వాళ్ళు కలిసిపోయారు, బాగా కలిసిపోయారు, ఇంకా మంచిగా ఉంటున్నారు నిజానికి. సో ఇంతకు ముందు వరకు ఉన్న ఈ వైబ్స్ అన్ని వేరు, ఇప్పుడు ఉంటున్న వైబ్స్ వేరు మాట. సడన్ గా చేంజ్ అయిపోయారు. మళ్ళీ ఎప్పుడో బిగ్ బాస్ పుల్ల పెట్టిన వరకు ప్రస్తుతానికి అయితే బాగానే ఉంటారు వాళ్ళు. సరే, తర్వాత ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరు మంచి, వాళ్ళ గురించి అనిపించిన మంచి, వాళ్ళలో కనిపించిన చెడు, ఈ 2 విషయాలు షేర్ చేయాలి అని చెప్పి ఒక 2-3 పాయింట్స్ షేర్ చేయాలంటే ఫస్ట్ ఈ కపుల్స్ ని అడుగుతూ ఉంటారు. కపుల్స్ అంటే పెళ్లి కాని వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లాగా, వీళ్ళనే అడుగుతారు. ఫస్ట్ తనుజ గురించి అడిగినప్పుడు 2 పాయింట్స్ అడిగితే కళ్యాణ్ చెప్తున్నాడు. ఆ 2 పాయింట్స్ లో ఫస్ట్ మంచి యాక్టర్ అన్నాడు. తర్వాత లాయల్ అంటే అవునా, ఏ రకంగా లాయల్ గా కనిపించిందని చెప్పి పక్కన వాళ్ళు అడుగుతున్నారు అనమాట. అంటే లాయల్ అని ఎందుకన్నా, అది యాక్చువల్లీ చాలా మంచి టైటిల్ కదా ఒక వ్యక్తికి లాయల్ అని అంటే. ఎందుకంటే హౌస్ లో లాయల్ గా ఉన్నారు ఒక వ్యక్తి అంటే వాళ్ళు నమ్మచ్చు, చాలా బాగా మంచి ఏమన్నా మంచి కాంప్లిమెంట్ అనమాట. అందంగా ఉన్నారు అనే దానికంటే కూడా లాయల్ అంటే చాలా మంచి కాంప్లిమెంట్ అవుతుంది. తర్వాత తను చాలా మంచి విషయం చెప్పాడు. ఏంటి, చాలా గొప్పగా అబ్బాయిలు ఇలా కూడా అంటారా అన్నట్లు, కోపంలో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ బాగుంటదంట, అందంగా ఉంటదంట నవ్వినప్పుడు కంటే. ఎవరు, తనుజ కళ్యాణ్కి. తర్వాత డ్రెస్సింగ్ సెన్స్ బాగుంటది అని చెప్పాడు, అఫ్ కోర్స్ ట్రూ. తర్వాత ఇంకా నచ్చని విషయాల గురించి అడిగినప్పుడు ఏమంటాడంటే, నచ్చని అంటే ల్యాగ్ ఎక్కువ చేస్తుందంట, ప్లస్ సర్కాజం ఎక్కువ అని చెప్పాడు, వెటకారం ఎక్కువ అంట, అవి నచ్చవని చెప్పాడు. తర్వాత రీతు పవన్ గురించి చెప్తుంది. వీళ్ళిద్దరి విషయం తెలుసు కదా, అసలు ఆల్రెడీ బిగ్ బాస్ కూడా ఇప్పటికే చాలా సార్లు ఇండికేషన్స్ ఇస్తూ మనకు ప్రోమోలో కూడా వదులుతున్నారు. వాళ్ళిద్దరిది వేరే సెపరేట్ ట్రాక్ అయిపోయింది. పవన్ అయితే మాత్రం ఇంకా రీతు చుట్టూనే తిరుగుతున్నాడు, ఇంకేం లేదు తనకి అసలు పెద్దగా. బాగా ఆడతాడు, ఆడగలిగే వ్యక్తే, అనవసరంగా ట్రాక్ తప్పేస్తున్నాడు, అప్పుడే స్టార్ట్ చేస్తాడు. తర్వాత రీతు చెప్తుంది పవన్ గురించి, కాదు ల్యాగ్ చేస్తాడు కొన్ని విషయాలని అనుకుంటా, ఆ విషయం చెప్పింది. ఇంకా ఒక్కొక్కసారి అంట కొంచెం లో కాన్ఫిడెంట్ గా అనిపిస్తుంటాడంట. తర్వాత అర్థం చేసుకోవడం కొంచెం తక్కువ, ఫ్లర్టింగ్ చేస్తాడు ఫ్రెండ్షిప్కి. సారీ, ఈ విషయాలన్నీ చెప్పింది నాకు తెలిసి ఇది కళ్యాణ్ గురించి అనుకుంటా. కళ్యాణ్ గురించి రీతు చెప్పినట్లుంది. ల్యాగ్ చేస్తాడని, లో కాన్ఫిడెంట్ అయితే తను అసలు కానే కాదులే, కానీ బాగా అర్థం చేసుకుంటాడు అని చెప్పి అంటుంది. ఫ్లర్టింగ్ చేస్తాడు అని చెప్పింది. ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తాడని, ఏదైనా విషయం ఉంటే బాగా స్టాండ్ తీసుకుంటాడని, ఇన్నోసెంట్, సెన్సిటివ్, ఎమోషనల్, పేషెంట్ ఎక్కువ, చాలా పేషెన్స్తో ఉంటాడు, వెరీ లవబుల్ అని చెప్పి అన్నది. నాకు ఇక్కడే కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంది, అంటే కొంచెం దూరం నుంచి విజువల్స్ వేసారన్నమాట అవి. అందులో రీతు పవన్ గురించి చెప్పిందా కళ్యాణ్ గురించి చెప్పిందా కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది నాకే. సో అది తర్వాత తనుజ కళ్యాణ్ గురించి చెప్తుంది. టైం ఎక్కువ స్పెండ్ చేయలేదు నేను, పెద్దగా నాకు తెలియదు అంటది. అయినా చూసినంతలో చెప్పు అని అడుగుతారు వాళ్ళు. అప్పుడు ఏంటంటే ఆర్గ్యూ చేసేటప్పుడు బాగా చేస్తాడంట, కరెక్ట్గా ఉంటాడంట, పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడంట. ఆయన నచ్చే పాయింట్లు ఇవి. ఎవరైనా అలిగితేనంట వాళ్ళని మళ్ళీ గెట్ బ్యాక్ చేయడానికి బాగా ట్రై చేస్తాడంట. మమ్మల్ని ఎవరు చేయలేదే, ఎప్పుడు మమ్మల్ని చేయలేదే అంటున్నారు మిగతా వాళ్ళందరూ సరదాగా. అంటే ఈమెను మాత్రమే చేశాడు. తనుజాకి కళ్యాణ్కి కొంచెం వీళ్ళు ఒక ర్యాపో సెట్ చేద్దామని ట్రై చేస్తున్నట్లున్నారు. అలాగా హెల్పింగ్ నేచర్ ఉందని చెప్పంటది. ఇంకా కిచెన్ లో అంట ఫుడ్ విషయంలో అది ఏమన్నా హెల్ప్ కావాల్సినప్పుడు అది కొంచెం కేరింగ్ గా చూస్తూ ఉంటాడంట. రీతు అది ఎవరిని చూసాడు అది అన్నప్పుడు, రీతు కూడా డల్ గా ఉన్నప్పుడు తను మాట్లాడడం అలాంటివన్నీ ఉంటాయి. వెరీ ఓపెన్ టు మీ అంది. అప్పుడు అందరూ ఒక రకమైన షాక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారన్నమాట. అబ్బా వెరీ ఓపెన్ అంటే నీకే అంత ఓపెన్ గా కనిపించడం, మరి మాకేం కనబడలేదు అన్నట్లు. తర్వాత నచ్చని పాయింట్ల విషయానికి వస్తే ఇవి కూడా పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేసింది ఒక రకంగా. స్టోరీస్ ఏదో మార్చేస్తాడు, అంటే ఫస్ట్ ఉన్నది కాకుండా అసలు మ్యాటర్ని మార్చేస్తాడు అన్నట్లు. ఇంకా మాటలు బ్రేక్ చేస్తాడంట. మాటలు బ్రేక్ చేయడం అంటే ఒక ప్రామిస్ చేసి దాన్ని బ్రేక్ చేయడం లాంటివి, అలాంటివి చేస్తాడు, అవి నచ్చవు అని చెప్పేసి అండి. తర్వాత టాస్క్ దగ్గరకు వద్దామండి. ఈ టాస్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి అది మొదలయ్యేసరికి 3.5 గంటలు అయింది.
ఎపిసోడ్లో ఎంతసేపు చూపించారు, 7 minutes 10 minutes చూపించారు. సో ఓనర్స్కి టెనెంట్స్కి ఈ టైమర్స్ సంబంధించిన టాస్క్ స్టార్ట్ అయింది కదా. అంటే దాంట్లో ఒక టాస్కే కంప్లీట్ అయింది, ఇంకా చాలా ఉంటాయి కెప్టెన్సీ దీంట్లో ఆ రేస్లో. ఫస్ట్ది స్టార్ట్ అవ్వడానికే అది బిగినింగ్ నుంచి అప్పటి వరకు బోల్డ్ అంత టైం అయింది. సో అడ్వాంటేజ్ ఓనర్స్కి ఉంది, ఆ విషయం బిగ్ బాసే చెప్పాడు. అడ్వాంటేజ్ ఎలాగా, వాళ్ళకి టైం కూడా తగ్గించాడు. అసలే ఆల్రెడీ అందులో ఫిజికల్గా అందరూ స్ట్రాంగ్ ఉన్నారు చాలా విచిత్రంగా. వీళ్ళేమో ఓనర్స్ టీం అంటే సెలబ్రిటీస్ టీం అందరూ కూడా కొంచెం, అందరూ ఒక్కళ్ళేంటి కొంచెం ఏంటి, అసలు అందరూ కొద్దిగా వీక్గా ఉన్న వాళ్ళే. అంటే పర్సనాలిటీస్ ఇప్పుడే ఊరికే ఎవరినన్నా లాగేయాలన్నా, కొంచెం గెంటాలన్నా, బాగా బరువులు ఎత్తాలన్నా, ఇలాంటి అన్నిటికీ కొద్దిగా అంత ఫిట్గా లేరు కదా. దానికి సంబంధించి ఇది అయితే మాత్రం అడ్వాంటేజ్ డెఫినెట్గా ఓనర్ సైడ్ ఉంది, దాంట్లో డౌట్ లేదు. తర్వాత టైమర్ కౌంట్ డౌన్ తగ్గించి అది హెల్ప్ చేస్తానని బిగ్ బాస్ చెప్పాడు అన్నాను కదా. సో ఇక్కడ చాలా మంది కమెంట్ చేస్తున్నది ఏంటంటే అసలు ఇది ఇంజస్టిస్ అవుతుంది అన్నట్లు. అంటే బిగ్ బాస్ కావాలనే ఇచ్చాడు, అసలు కొంచెం కూడా బాగాలేదు, చాలా బయాస్డ్గా ఉంది. అటు అందరూ వాళ్ళేమో అందరూ స్ట్రాంగ్ ఉన్నారు, వీళ్ళందరూ కొంచెం వీక్గా ఉన్నారు, ఇలాంటి టాస్క్ ఎలా ఇస్తారు అసలు అని చెప్పేసి చాలా మందికి అది నచ్చలేదు ఆ విషయము. కాకపోతే వాళ్ళకి తెలుసు కదా ఎందుకు ఇచ్చారో ఏంటో, వాళ్ళకి కావాలని అలాంటివి పెట్టారు. సరే, ఈ ఇంకోటి ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే వాళ్ళని పొద్దున్నే లేపేశారంట. ఇలాంటి టాస్క్లు ఉన్నప్పుడు ఏంటంటే ఇంకొంచెం వాళ్ళని బాగా టార్చర్ చేయడానికి చూస్తారు, అందుకని పొద్దున్నే లేపేశారు. వాళ్ళే చెప్తున్నారు ఎందుకు ఎలాగుంది పొద్దున్నే లేపేశారని. ఇప్పుడు ఏంటి వాళ్ళకి ఈ టాస్క్ అయ్యే వరకు వాళ్ళు నిద్రపోవడానికి లేదు, అంటే మార్నింగ్ వరకు మెలకుగా ఉండాలి. దానికోసం వాళ్ళు పడుతున్నారు చూడండి కష్టాలు. ఒక్కొక్కళ్ళు ఏం చేయాలి మెలకుగా ఉండడానికి, కొంచెం అలా కూర్చున్నా నిద్ర వచ్చేస్తుంది, నా వల్ల కాదని చెప్పేసి కొంతమంది కష్టపడుతూ ఉన్నారు. కావాలనే తొందరగా లేపారు అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు అనమాట. టీం వర్క్ గా చేయాలి అని డిసైడ్ అయ్యారు వాళ్ళు. అంటే ఎవరి నుంచి ఏం మిస్టేక్స్ జరగకూడదు అని ఒక ప్లాన్ ప్రకారం వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నారు. వీళ్ళు గ్రూప్ మాట్లాడుకున్నారు, అంటే మన స్ట్రాటజీలు ఎలా ఉండాలని. వాళ్ళు ఏదో చిన్నగా స్టార్ట్ చేసుకున్నారు మాట్లాడడం, వీళ్ళు చిన్నగా స్టార్ట్ చేసుకున్నారు. మళ్ళీ హరీష్ గారు సరదాగా వాళ్ళ గ్రూప్ లో మాటలు అయిపోయినాయి, ఓనర్స్ మాట్లాడుకున్నారు. అంటే ఏదో టాస్క్ కి సంబంధించి కాదు, కొంచెం మనం ఏం చేద్దాము ఎలా చేద్దామని ఏదో కొద్దిగా మాట్లాడుకుంటూ ఉన్నారు అసలు టాస్క్ స్టార్ట్ అవ్వకముందే. ఈలోపు వీళ్ళు కూడా మాట్లాడుకుంటుంటే సెలబ్రిటీస్ ఆయన దగ్గరకు వస్తారు అనమాట. జోగ్గా అక్కడికి వచ్చి వింటూ ఉంటే అప్పుడు ఇమాన్యుయల్ పంపించేస్తారు, సార్ మీరు రావద్దు సార్, మీరు మాట్లాడుకుంటున్నప్పుడు మేము రాలేదు కదా అని. అది సరదాగానే అయింది, చాలా చాలా జోవియల్గానే ఉన్నారు. అసలు కొద్ది కూడా అది సీరియస్గా అయితే ఏం తీసుకోలేదు, ఆయన వచ్చింది కూడా సరదాగానే వచ్చాడు. తర్వాత అబ్బా ఇక్కడైతే మాత్రం నాకు అనిపించిందండి, అసలు టాస్క్ స్టార్ట్ అవ్వలేదు కానీ వీళ్ళు ఎన్ని ప్లాన్లు ఎన్ని ఆలోచనలు. పాపం బిగ్ బాస్కి వీళ్ళని ఎందుకు తెచ్చాంరా బాబు, మేము సెలబ్రిటీలతో ఆడుకోవడం అనేసి మాకు ఎందుకు వచ్చింది ఇది అనేలాగా ఒక ఫీలింగ్ వచ్చేసే బిహేవియర్ ఏంటంటే కామనర్స్ నుంచి. టాస్క్ స్టార్ట్ అవ్వలేదు, అది ఏం టాస్కో చెప్పలేదు. వీళ్ళు ఊహలు ముందన్నీ చూస్తారు కదా బిగ్ బాస్. సో ఆ ఎపిసోడ్స్ అన్ని చూసి వీళ్ళ ఇదేంటంటే మనం ఇది దాచేసుకోవాలి అది దాచేసుకోవాలి అని వాళ్ళ వస్తువులు వాళ్ళే తీసి దాచేసుకుంటున్నారు. ఏంటి ఫస్ట్ శ్రీజ అన్ని ఫ్రూట్స్ అన్ని వేసేస్తుంది, ఆ ఫ్రూట్స్ ఏంటి బనానాస్ కూడా కవర్లు వేసేస్తుంది, అవన్నీ నలిగిపోయి వేస్ట్ అయిపోతాయి. సరే వాళ్ళ ఇష్టం, సరే అవన్నీ వేసేసింది. ఇంకా యాపిల్స్ అవన్నీ కూడా ఒక దాంట్లో వేసేసింది, పిల్లో కవర్స్ అనుకుంటా తీసుకొచ్చి అందులో వేసేసింది. అవి తీసుకెళ్లి దాచేయడానికి మాట. అంటే అవి ఇన్ కేసు వీళ్ళకి ఏదైనా ట్రేడింగ్ చేసుకోవాల్సి వచ్చినా లేకపోతే వాళ్ళకి అవైలబిలిటీలోంచి ఏమన్నా మిస్ అవుతాయనో ఏదో కారణాలతో అమ్మాయి ఫస్ట్ అవి దాచేస్తుంది. అవి తీసుకెళ్ళి మొత్తం అన్నీ వేస్తుంటే మధ్య మధ్యలో కొంతమంది వస్తూ ఉన్నారులే, వాళ్ళకి అందరికీ తెలియకుండా కవర్ చేయడానికి కూడా కొంచెం దానికి వెనకాల పెట్టుకుని నిలబడి మాట్లాడడం కవరింగ్ చేయడం ఇలాంటివన్నీ జరిగాయి. సంజన గారి మీద వీళ్ళకి పెద్ద డౌట్ అండి, ఆవిడ ఏదో చేస్తుంది కదా మామూలుగా. సో మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ సంజన గారు. ఆవిడేంటి కెప్టెన్ కదా, టెంపరీ ఓనరు, ఇప్పుడు ఈ టీంలోకి వెళ్తుందా ఆ టీంలోకి వెళ్తుందా కానీ ఆమెను తీసుకెళ్లి టెనెంట్స్ దాంట్లోకి వేశారు. సరే ఆమెన్నా కొంచెం అంటే పర్సనాలిటీ వైజ్ చూస్తే కొంచెం పొడవుగా ఉంది, ఏమన్నా కొద్దిగా కాస్త వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకున్నారు ఏమో కానీ అటుపక్క పంపించారు ఆమెని. ఫస్ట్ అయితే మధ్యలో నిలబడింది, నేను ఇటంటే ఇటు వస్తా అటంటే అటు వస్తాను అని చెప్పి. తర్వాత ఇదే చెప్పారు, ఇంకా ఆమె వాళ్ళ టీంలోనే ఉంది.
సో వీళ్ళేంటి టెనెంట్స్ ఇంకా ఆవిడకి కూడా లోపలికి యాక్సెస్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారు. ఆమెమో నేను కెప్టెన్ కదా, నా రూమ్ లోపల ఉంది, నేను వెళ్తానంటది. వీళ్ళేమో అలా వెళ్ళకూడదని చెప్పేసి వీళ్ళు ఆపేద్దామని ముందే డిసైడ్ అయిపోయారు. వీళ్ళు అంటే అక్కడ ఎవరు లేరు, పెద్దగా ఎవరిని మాట్లాడనట్లేదు. ఫస్ట్ శ్రీజ, ప్రియ వీళ్ళే. అప్పుడప్పుడు పాపం మనీష్ ఏంటంటే నాకు కూడా స్క్రీన్ స్పేస్ కావాలి అని తను వెళ్తున్నాడు. అయితే మనీష్ కొన్ని విషయాల్లో చాలా మెచ్చుకునేలాగా చాలా మంచిగా అనిపించాడు. అవి ఏంటనే చెప్తాను. తనే కొంచెం అందరినీ కన్నింగ్ అంటాడు, లేకపోతే ఏది ఫెయిర్ కాదు అంటాడు, ఇలా అంటాడు కదా. కాకపోతే తను నిన్న చేసిన కొన్ని పనులు చెప్తే మాత్రం బాగున్నాడు, ఇక్కడ తన బిహేవియర్ బాగుంది అనిపించింది అనమాట. సరే ఇవి దాచేసుకుంటూ ఉన్నారు కదా, దొంగతనం గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా వాళ్ళ వస్తువులు వాళ్ళే దొంగతనం చేసుకుని దాచేసుకుంటూ ఉన్నారు. సో అది పనిచేస్తారు. ఇంకా విషయం ఏంటంటే ట్విస్ట్, వాటర్ బాటిల్స్ దాచేశారు. వాటర్ బాటిల్స్ దాచేస్తే వాళ్ళు డిహైడ్రేట్ అయిపోతారు. ఇది మినిమం కదా, హ్యుమానిటీ ఉండాలి కదా, మనం హ్యుమానిటీ గురించి మాట్లాడతాం కదా, వాటర్ అయితే ఇచ్చేద్దామని చెప్పి మనీష్ మాట్లాడుతూ ఉంటే శ్రీజ తన మీద ఫైర్ అవుతూ ఉంటుంది అన్నమాట. నువ్వేంటి అక్కడికి వెళ్ళి ఇలా చెప్తావా, మేము అలా ఆడుతున్నామని ఇవన్నీ చెప్తావా, అసలు ఎందుకు దాస్తున్నాం మేము అని చెప్పి. అప్పుడు అలా అరుస్తుంది, అంటే రీజన్స్ బాగాలేదు అప్పుడేమి, ట్రేడ్ చేసుకోవడానికి ఉంటుంది అన్నట్లు కాకుండా. సరే అదే రీజన్ అయినా కానీ ఫస్ట్ వాటర్ బాటిల్ దాచేయాలి. ఇవన్నీ ఎందుకు వస్తాయి అసలు మరి అంత దారుణంగా, అంటే వాళ్ళని ఎలాగోలా కష్టపెట్టాలి అనేది ఫస్టే ప్లాన్ చేసేసింది బాగా. సో అది గేమ్ బాగా ఆడుతుండొచ్చు, కాకపోతే అదే హ్యూమానిటీ మిస్ అవుతుంది అనే పాయింట్ ఒకటి ఉంది కదా. ఆ పాయింట్లో చూస్తే కనుక మనీష్ చెప్పిందే కరెక్ట్. మరి వాటర్ కూడా దాచేస్తుంది. ఫుడ్ అంటే సరే కాసేపు ఆగుతారు, కావాలంటుంది, లేకపోతే ఇంకేదైనా యాక్సెస్ ఆపడము అయ్యంతా ఓకే, కానీ వాటర్ దాచేశారు. వాటర్ బాటిల్స్ లేకుండా వాళ్ళకి ఇంకా వాటర్ తాగడానికి ఉండదు మరి. కాకపోతే 2-3 దగ్గర లక్కీగా బాటిల్స్ ఉన్నాయి, మిగతా అన్ని ఇంకా దాచేశారు. వాళ్ళు వచ్చి అడిగినా కూడా ఇంకా ఇవ్వలేదు. డెమాన్ పవన్ అడుగుతాడు, రీతు అడిగిందని అనుకుంటా, వచ్చి ప్రియా అండ్ శ్రీజ ఇద్దరు ఇవ్వట్లేదు, ఇద్దాము అని మాట్లాడుతున్నాడు. మనీష్ కూడా అన్నా కూడా డెమాన్ పవన్ వచ్చి అడిగితే కూడా లేదు ఇవ్వలేదు. డెమాన్ పవన్ కూడా వాళ్ళు ఏదో కొంచెం సీరియస్ అయ్యారు అనమాట. సో ఇంకేం చేస్తాము, వీళ్ళు ఇలా డిసైడ్ అయితే మనం ఏం చేయలేంలే అనుకుని వదిలేశాడు తను కూడా. సుమన్ కూడా నా బాటిల్ నాకు ఇచ్చేయండి, అది కూడా టాస్కా మీకు అంటున్నాడు. ఆయనకేం తెలుసు పాపం, టాస్క్లు వీళ్ళు మామూలుగా ఆడట్లేదు అసలు, అది కూడా టాస్కా. అదే నాకు ఇచ్చేయండి, ఇదేంటి టాస్క్, ఇంకా టాస్క్ స్టార్ట్ అవ్వలేదు కదా, నా బాటిల్ నాకు ఇచ్చేయండి అని చెప్పి తిరుగుతాడు కాసేపు. వాళ్ళు ఏమి ఇవ్వరు, వాళ్ళు డిసైడ్ అయ్యారంటే ఇచ్చే పరిస్థితే లేదు. సరే సంజయ్ కూడా ఇంట్లోకి ఎలా చేయట్లేదు అని చెప్పా కదా. శ్రీజ ఏమో పవన్ మీద అరిచింది, మనీష్ మీద అరిచింది. ఈ విషయంగా అయితే అదే నాకు నచ్చదన్నమాట. శ్రీజలో అయితే నాకు ఈ మధ్య ఏవి మంచి క్వాలిటీలు కనిపించట్లేదు అసలు, ఇలాంటివే ఎక్కువ చేస్తూ ఉంది, అలాగే కనబడుతుంది నాకు. నిద్ర ఆపుకోవాలంటే టీ పెట్టుకుందామని చెప్పేసి మనీష్ అంటాడు. ఏమీ తినొద్దు, తింటే కూడా ఆకలేసేస్తుంది, షుగర్ రష్ వస్తుంది మనకి, కాబట్టి షుగర్ పెట్టుకుందాం పక్కన అని చెప్పేసి షుగర్ పెట్టుకుంటాడు. అంటే నిద్రపోకుండా అంట షుగర్ కానీ టీ ఇలాంటివి కెఫెన్ కొంచెం బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంటాయి కదా, అందుకోసం అలాంటివి ఆలోచించి కొంచెం అలా పెడుతున్నాడు. ఇలా కొద్దిగా కొన్ని మంచి పాయింట్లు ఆలోచిస్తాడు కానీ కొంచెం ఓవర్ థింక్ చేసేస్తాడు. టాస్క్ దగ్గర కూడా కొంచెం ఓవర్ థింకింగ్ ఎక్కువ చేసేసి అది ఇది అంటుంటే అవన్నీ చేస్తుంటే ఇమాన్యుల్ వీళ్ళ టీం కదా, టెనెంట్స్ టీము, తను చెప్తున్నాడు ఎక్కువ అసలు తన ట్రాక్లో పడకండి మీరు, మనవాడు మరీ ఎక్కువ ఆలోచించేస్తాడు, అంత అవసరం లేదు అని చెప్పేసి మనీష్ కొంచెం డీప్గా ఆలోచించేస్తున్నాడు అనమాట. మనీష్ స్కెచ్లకి మనం పడిపోవద్దు అని చెప్పి అంటాడు ఈము. తర్వాత వాళ్ళు చాలా దాచేసారండి, ఇంకేంటంటో దాచేసుకుంటా ఉన్నారు. ఎవరు ఓనర్స్ లోపల ఉన్నారు, వాళ్ళ వస్తువులు వాళ్ళే దాచేసుకుంటూ ఉన్నారు, ఏవి అందకూడదు, ఇక్కడ ఉండాలి. ఒకళ్ళేమో ఏంటిది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉండాలి, మళ్ళీ ఎటు నుంచి ఎటు రావాలన్నా కూడా అందరూ మన మనుషులు ప్రతి చోట ఉండాలి. అదే ఏదో ఉంటుంది కదా, ఒకటి ఏదో ప్లాన్ చేస్తే బయట నుంచి వచ్చినప్పుడు ఇక్కడ 4 రౌడీలు ఉండాలి, అక్కడ 4 రౌడీలు ఉండాలి, అక్కడ మిస్ అయితే ఇంకో చోట రౌడీలు పెడతారు చూడండి. ఆ టైప్లో వీళ్ళు ఏంటంటే కిచెన్ దగ్గర ఒకరు ఉండాలి, వాష్రూమ్ దగ్గర ఒకటి ఉండాలి, స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒకరు ఉండాలి మన మనుషులు అని చెప్పేసి అట్లా ఏవో ప్లాన్లు చేసేస్తున్నారు. అసలు టాస్క్ ఏమి ఇస్తారో తెలియదు, కానీ వీళ్ళు చాలా ప్లాన్లు చేస్తారు. అసలు ఎవరు కామనర్సే పాపం, సెలబ్రిటీస్గా ఎన్ని ఏం తెలియదు పెద్దగా, ఏదో కాస్త కొద్దిగా ఆలోచిస్తున్నాడంటే ఇమాన్యుల్, కొంచెం మాట్లాడుతుందంటే రీతు, అంతే. మిగతా వాళ్ళకి ఏం పెద్దగా దాని మీద అంత ప్లానింగ్లు అవన్నీ ఏమీ లేవు. తర్వాత సరదాగా ఏం చేశారంటే వాళ్ళు వచ్చి బీన్ బ్యాగ్స్ దాచేసుకుంటున్నారు. ఎవరు బయట నుంచి టెనెంట్స్ సరదాగా, అదే అంతే. బీన్ బ్యాగ్స్ దాచుకుంటే ఏం చేస్తారు, అరే వాళ్ళు బీన్ బ్యాగ్స్ తీసుకెళ్ళిపోతున్నారని చెప్పి శ్రీజ అనుకుంటున్నారు. వాళ్ళు ఏం చేయలేదు, మనం
అన్ని చేస్తున్నాం కదా, దాచేస్తున్నాం, మనం ఏదో చేయాలని చేశారులే వాళ్ళు అన్నారు. అంతే, వాళ్ళు చేసింది అయితే అందుకే, దానివల్ల ఏం ఉపయోగం లేదు. అది అందుకనే చేస్తున్నారు, వాళ్ళు కావాలని చేస్తున్నారు, బ్యాక్ సైడ్ నథింగ్ రా అని చెప్పేసి అంది. తర్వాత సంజన అడుగుతుంది మాట నామినేషన్ గురించి మీరు ఏమంటారు అని చెప్పి. అంటే వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు, హరీష్ గారు సంజన. వాళ్ళిద్దరికి ఒక రకంగా ఏమో మధ్యలో బగబగం అంటూ ఉంటది, ఎందుకంటే కెప్టెన్సీ పోయింది ఈమె వల్ల ఆయనకి తెగ ఫీలింగ్ కదా. అందుకని దాని గురించి ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పి మాట్లాడుతుంటే, అప్పుడు చాలా విషయాలు జరిగాయి కదా, బాగా ఫైర్ అయిపోయింది, ఇదంతా జరిగింది. దాని గురించి అంటుంటే, టైగర్ అప్పుడు వేటకి వెళ్ళింది, అది ఆ వేట అయిపోయింది, ఇప్పుడు అన్ని మర్చిపోయానని చెప్పాడనమాట. అది ఇదే ఆయనలో మార్పు వచ్చింది అని చెప్పడానికి రీజన్స్ మాట. బాగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆయన. తర్వాత మీ టీం పంపించరా సంజన, ఆవిడ ఏం చేస్తుందో అని ఒక్కొక్కరు వచ్చి చూస్తున్నారు. అంటే ఆవిడ ఏం చేస్తుందో, ఆవిడ ఏదో చేసేస్తుంది కదా, తెలిసి తెలియకుండా. అసలు ఇప్పుడు వరకు 2 పెద్ద గొడవలు జరిగాయంటే ఆవిడ వల్లే. ఆవిడ ఏం చేస్తుందా అన్న భయంతో వాళ్ళు వచ్చి ఒక్కొక్కరు ఈవెన్ చెక్ చేస్తున్నారు అనమాట. మీ టీం వాళ్ళు పంపించారా చూడమని చెప్పి అని అడుగుతుంది అనమాట, ఒకళ్ళు వచ్చి వెళ్ళిపోతే. తర్వాత మళ్ళీ ఎవరు బర్నీ గారు అనుకుంటా, ఆయన వచ్చి మళ్ళీ చూస్తున్నాడు. ఆయన వచ్చి చూస్తున్నప్పుడు, ఇంకా నన్నే చూస్తారా మీ టీం అందరూ, నన్నే చూడమని పంపించారంటే ఆబ్వియస్లీ అంటున్నాడు ఆయన కూడా. ఎందుకంటే ఈమె మీద డౌట్ మాట, ఈమె ఏం చేస్తుందో ఏంటో అని కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటున్నారు. తర్వాత ఇంకా టాస్క్ మొదలవబోతుంది. అంటే వాళ్ళకి అంతకు ముందు వరకు కర్టెన్స్ వేస్తారు, బయట ఏం పెడుతున్నారు అసలు టాస్క్ ఏముంటది అనేది వాళ్ళకి కూడా తెలియదు. తర్వాత రివీల్ అయిన తర్వాత అక్కడ ఒక పెద్ద ఒక వీల్ లాగా ఇచ్చారు కదా, ఆ వీల్ అది పెట్టిన తర్వాత ఏంటంటే ఇంకా అది పెట్టారు. దాని మీద కూడా వీళ్ళు తెగ ప్లాన్లు వేస్తున్నారు, ఇలా పట్టుకోమంటారు, రెడ్ పట్టుకోమంటారు, లేకపోతే ఎల్లో పట్టుకోమంటారు, ముందు మనం రెడ్ దగ్గరికి వెళ్ళిపోదాము, ఈ ఆలోచనలు. మనం ఎలా ఆలోచిస్తున్నామంటే వాళ్ళు కూడా రెడ్ అనుకుంటారేమో. శ్రీజ ఇంకా అందరూ అదే మాటలు మాట్లాడేసుకుంటూ ఉన్నారన్నమాట, అదేంటో చెప్పకముందే. తర్వాత సరే ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో, వీళ్ళ టీం నుంచి 5 మెంబర్స్, వాళ్ళ టీం నుంచి 5 మెంబర్స్ అన్నారు కదా. మనము ఎపిసోడ్లో చూసినప్పుడు ఏంటి, డైరెక్ట్గా వాళ్ళ పేర్లు చెప్పారు. దాని ముందు ఏం జరిగింది, శ్రీజ మహా ముద్రనడానికి ఇదే రీజన్ అండి. దాన్ని పాజిటివ్గా చూడాలి, నెగిటివ్ చూడాలి కూడా ఇంకా నేను అది దాటిపోయాను, మార్క్ ఆ లెవెల్లో లేదు నాకు ఎక్కడ. ఆమెను ఇప్పుడే జడ్జ్ చేయలేనేమో అనిపిస్తుంది కూడా ఒక విధంగా. జడ్జ్ చేయకూడదు ఆఫ్ కోర్స్, కాకపోతే అదే అందులో ఉన్న వాళ్ళని మనం ఎవరేంటని ఒక వస్తాం కదా ఒక డెసిషన్కి, అలా రాలేకపోతున్నాం. గేమ్ అయితే బాగానే ఆడుతుంది, కానీ ఎక్కడో కొంచెం హ్యుమానిటీ, హ్యూమరు ఇలాంటివన్నీ మిస్ అయిపోతుందేమో అనిపిస్తుంది. సో అక్కడ పేర్లు చెప్పమంటే ఒక పేరు చెప్పి ఫస్ట్ మనీష్ అనేదో అని పేర్లు చెప్పొచ్చు కదా, అంటే కాంపిటీటర్స్ లాగా ఫీల్ అవ్వాలి, మళ్ళీ తగ్గ ఫార్ ఉండాలి కదా అని. మీ టీం నుంచి ఒక పేరు చెప్పండి, తర్వాత మా దాంట్లో నుంచి ఇంకొకరు చెప్తాం, ఆ తర్వాత ఇంకో, ఇలా ఆల్టర్నేటివ్గా చెప్పాలి పేర్లు. అక్కడున్న పర్సన్ బట్టి మన దాంట్లోంచి సెలెక్ట్ చేద్దామని అలా ప్లాన్ చేసింది. అది ఎవరు ప్లాన్ చేశారంటే ఆల్టర్నేట్గా పేరు చెప్పేది శ్రీజనే, అది శ్రీజ ఐడియా అన్నమాట. తర్వాత రీతు పవన్ గురించి చెప్పిన విషయాలు అయితే నేను ఇందాక మొదట్లో చెప్పాను చూడండి, కళ్యాణ్ గురించి చెప్పింది అవన్నీ. కళ్యాణ్ గురించి కూడా మంచి పాయింట్లో చెప్పింది. ఇప్పుడు పవన్ గురించి చెప్తుంది వినండి. అంటే టాస్క్ది వేరే విషయంలే, ఇది మధ్యలో నాకు గుర్తొచ్చింది, రాసుకున్నాను. సో రీతు ఏమంటదంటే పవన్ గురించి విషయం ఏంటంటే, మధ్యలో గ్యాప్ వచ్చింది. అక్కడ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ తిని గురించి మళ్ళీ మొదలెట్టారు. అది కొద్దిగా సరే నీకు కనిపించిన పాయింట్స్ ఏంటి అంటే, అక్కడ పెట్టారే కానీ టాస్క్ స్టార్ట్ అవ్వాల. వీళ్ళు ఖాళీ కూర్చుని మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. ఏం చెప్తుందంటే, పాజిటివ్ అట్మాస్ఫియర్ స్ప్రెడ్ చేయడానికి చూస్తాడు పవన్ అని. నిజమే, పవన్ అయితే అదే పని చేస్తాడు. ఎవరికైనా ఏమన్నా గొడవలున్నా సాల్వ్ చేయడానికి, మంచిగా మాట్లాడడానికి ఇయే చూస్తాడు. అబ్బాయి ఎప్పుడు అన్నెసరిగా ఎవరి మీద అరిచాడని అయితే అనిపించలేదు. కాకపోతే ఒక్కటే బాధండి, ట్రాక్ మొత్తం తప్పేశాడు, ఎంతసేపు రీతుతోనే తిరుగుతున్నాడు. అదైతే అస్సలు బాగాలేదు. అది ఎందుకు బాగాలేదు అంటే, తనకి బాగుండొచ్చు, తను ఒక బ్లష్ అవుతూ ఒక ఆనందంలో ఉన్నాడేమో, కానీ గేమ్ చూసే వాళ్ళకి మాత్రం అది నచ్చదు. అది అనవసరం ఇదంతా అనిపిస్తుంటది. సో అది తన ఒపీనియన్ మీద తను స్టాండ్ తీసుకుని ఉంటాడు అంట. పవన్ గురించి చెప్పిన ఒపీనియన్ అది. పవన్ రీతు గురించి చెప్తాడు చూడండి, అదిరిపోతుంది ఇక్కడ ఇప్పుడు అసలు చెప్పేది. అంటే ఫస్ట్ ఏమో ఒక ఫస్ట్ ఎందుకులే మాట్లాడడం అనుకున్నాడేమో, చెప్తాను ఏం మాట్లాడుతున్నాడు. అక్కడ ఇమాన్యుల్ కూడా ఉంటాడు. బాధ వస్తాయంట, అందులో ఎక్కువసేపు ఉండకూడదు అనుకుంటుందంట, దాంట్లోంచి బయటికి రావడానికి ట్రై చేస్తుందంట. అది పాజిటివ్ పాయింట్స్ చెప్తున్నాడు. ఏదున్నా ఇన్స్టెంట్గా మాట్లాడేస్తుందంట, తర్వాత చెప్దామా, ఏ క్యారీ చేసి ఇంకో చోట వాడదామని అనుకోదంట. అది తన గురించి చెప్పినది అది. ఇంకా అప్పటికప్పుడే చెప్పేస్తుందని. ఇంకా అందంగా ఉంటది అన్నాడు నవ్వుతూ.
అది చెప్పడం కూడా ఇంకా అందంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది అంటున్నాడు. ఈ మాట ముందే చెప్తే మేమేమన్నా అనుకుంటామని ఇప్పుడు చెప్తున్నావు కదా అంటాడు మాట ఇమాన్యుల్. అది కరెక్ట్, ముందు అందంగా ఉండడం గురించి ముందు చెప్పకుండా తర్వాత చెప్తాడు మాట. తర్వాత ఒకసారి ఇంకా అదే అక్కడి వరకు అదే కట్ చేస్తారు, ఇంకా మళ్ళీ ఇంకా అందుకంటే ఎక్కువ ఏం చెప్పలేదులే, ఇంకా వాళ్ళ మధ్య జరిగింది అయితే చూపించలేదు లైవ్లో కూడా. తర్వాత డాగ్ అరుస్తుంది, అదే డాగ్ సౌండ్ వస్తుంది కదా, బార్కింగ్ సౌండ్, అది వస్తే శ్రీజ వచ్చేస్తూ ఉంటుంది. ఎవరు అనుకుంది, ఎవరో హరీష్ గారు పడుకుంటే ఆ సౌండ్ వచ్చింది అనమాట. వచ్చేసరికి ఇంకా నేను ఎక్సైటింగ్గా వచ్చాను క్యాప్టెన్ అనుకుని, చాలా ఎక్సైటింగ్గా వచ్చాను అంటుంది. అంటే క్యాప్టెన్ అయితే ఏదో టార్గెట్ చేద్దామని సంజన గారితో ఆమెతో పడట్లేదు వాళ్ళిద్దరికి, అందుకు సంజన అయి ఉంటుంది అని స్పీడ్గా వచ్చేస్తుంది. అది హరీష్ గారు అని తెలిసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది అనమాట ఏమనకుండా. తనుజ పేరు నా లైఫ్లో స్పెషల్, చెప్పాను కదా ఈ మ్యాటర్, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అన్నమాట సరదాగా హరీష్ గారు మాట్లాడడం అదిని. తర్వాత ఒక విషయం జరిగిందండి, అంటే క్యాప్టెన్సీలో ఇలాగా ఉంది అలాగుంది ఏదో మాట్లాడుతూ అందరినీ పిలిచి అక్కడ ఉండంగా చెప్తుంది. సంజన గారు చెప్పారు, నా క్యాప్టెన్సీలో ఇలా ఉంది అలా అయింది, నేను క్యాప్టెన్గా వెళ్ళిపోతున్నాను కానీ మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నానని చెప్పి ఆమె చెప్పింది ఏంటి అంటే, కోర్స్ వాళ్ళు అందరూ టెనెంట్స్ అందరూ సెలబ్రిటీస్, వాళ్ళు బాగా కష్టపడుతున్నారు కానీ కొన్ని చోట్ల ఇంకొంచెం ఓనర్స్ కొద్దిగా హ్యుమానిటీ లెవెల్ దాటి వాళ్ళని ఇంకొంచెం ఎక్కువ కష్టపడుతున్నారు అనేది ఈమె అబ్జర్వ్ చేసి, ఈమె కూడా మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోద్ది కదా, పర్మనెంట్ ఓనర్ కాదు కదా, టెంపరీ కదా, రేపటి నుంచి ఆమె ఓనర్స్ టీంలోనూ ఉండదు, కెప్టెను కాదు. సో ఆ ఉద్దేశంతో కావచ్చు, లేకపోతే ఆమె కనిపించింది కావచ్చు. ఏమంటుందంటే, కొంచెం బానిసలా చూడకండి, డిస్రెస్పెక్ట్ చెయ్యొద్దు టెనెంట్స్ని, అందరము ఒకటే, మీరు వేరు మేము వేరు కాదు, ఇలాంటివి చెప్తే అందరూ బాగానే ఉన్నారు. శ్రీజ మళ్ళీ, నేను శ్రీజ గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నాను అసలు, ఆమె ప్రతి దాంట్లోకి వచ్చేస్తుంది, అసలు ప్రతి దాంట్లోనే రియాక్షనే. సీరియస్గా మీరు ఎందుకు అలా అంటున్నారు, మేము అలా చూసామా, మీరు అలా అంటుంటే మాకు ఎలా ఉంటుంది, ఏదో మాట్లాడుతుంది. అంటే ఒప్పుకోదు ఎక్కడ ఏమన్నా కానీ, ఆమెనే అన్నారు అన్నట్లు, లేకపోతే ఆమె నిజంగానే మీరు మమ్మల్ని ఇలా చూస్తున్నారని చాలా అదే ఉద్దేశంతో అన్నట్లుగా అట్లా చెప్పేస్తుంది అన్నమాట. మళ్ళీ దానికి కూడా రియాక్షనే, మళ్ళీ సంజన గారితో గొడవకి రెడీ. తర్వాత ఒక చోట అంటాడు మనీష్ ఏంటి అంటే, శ్రీజ నామినేషన్స్లోకి వెళ్ళడానికి విపరీతంగా ట్రై చేస్తుందంట, అంటే చాలా బాగా ట్రై చేస్తుంది, నామినేషన్స్లోకి వెళ్ళడానికి కావాలని చాలా చేస్తుంది అని చెప్పి అంటున్నాడు. ఇంకా స్క్రీన్ స్పేస్ ఎవ్వరికి ఇవ్వట్లేదు వాళ్ళిద్దరు, ప్రియా అండ్ శ్రీజ. అదైతే ట్రూ, వాళ్ళిద్దరే నెగిటివ్గా కనబడుతున్నారు, నిజానికి ఎక్కువగా కనిపిస్తానే ఉన్నారు కానీ నెగిటివ్గా కనిపిస్తూనే ఉన్నారు. వాళ్ళిద్దరు డిసైడ్ అయ్యారేమో, ఎక్కడ మాటలున్నా ఎక్కడేం డిస్కషన్ జరుగుతున్నా మేమున్నాం. శ్రీజ అయితే నేను ఓనర్ కాదా అని చెప్పి సంజనాతో కూడా ఒక చోట కెప్టెన్ అయిన తర్వాత ఏదో ఇవి జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు కూడా నేను ఓనర్ని కదా అని చెప్పేసి వాదిస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా అలాగా ప్రతి చోటకి తనైతే వచ్చేస్తానే ఉంది. అక్కడ నిజంగానే స్క్రీన్ స్పేస్ ఆలోచించిందో మనీష్ అలా ఆలోచిస్తున్నాడో తెలియదు కానీ జరిగేదైతే అది. తర్వాత ఒక చోట కూర్చుని ఉన్నారు, నైట్ అయ్యింది. అప్పుడు ఎవరు, రీతు, తనుజ, ఇమాన్యుల్ అంటాడు, మీతో మాట్లాడదామంటే ఉండట్లేదు. రీతు ఏమీ అంతసేపు పవన్ కళ్యాణ్ వాళ్ళతో తిరుగుతుంది కదా, ఇంక తనుజ అయితే తన పనిలోనూ తను ఉంటుంది. నాకు మీ ఇద్దరే ఉన్నారు, ఇంక ఇక్కడ ఎవరు లేరు, ఏదైనా మాట్లాడదామంటే అక్కడెక్కడో ఉంటున్నారు మీరు అని చెప్పేసి తను బాధపడుతుంటే, నువ్వు కూడా నాకు అవకాశం ఇవ్వట్లేదని చెప్పేసి రీతు అనింది. మళ్ళీ తర్వాత ముగ్గురు కొంచెం ఏడ్చారు, ఎమోషనల్ అయ్యారు. ఏంటి 3 ఫ్రెండ్స్ ఎమోషనల్ ఇదా అని చెప్పేసి ఎవరో వచ్చి అన్నారన్నమాట, హరీష్ గారు ఎవరో కానీ. బాగా అంటే అర్థం చేసుకున్నారు వాళ్ళు ముగ్గురు ఏడవడం అనేది నిజంగా ఎమోషనల్గా జరిగిన ఒక పాయింట్ అది. నేనేంటి ఏదో పక్కన వెళ్ళిపోదామంటే మీరు గెలికి మరి నన్ను ఏడిపించారని చెప్పేసి అంటాడు ఇమాన్యుల్. తర్వాత టాస్క్ కోసం 1 by 1 నేమ్స్ ఐడియా శ్రీజ ఇచ్చింది అన్నాను కదా, ఆ ఐడియా ఒక్కటే కాదు, మధ్యలో మనీష్ ఏమన్నా చెప్తూ ఉన్నాడు కదా, చెప్తూ ఉన్నప్పుడు ఏంటంటే శ్రీజ పాయింట్స్ క్యాలిక్యులేట్ చేయట్లేదంట. అందుకే ఏమంటది, అది టీమ్ టాస్క్ ఆడాలి, ఎందుకంటే వీళ్ళ టీం వేరు వీళ్ళ టీం వేరు, టీమ్గానే ఆడుకోవాలి ఆలోచించి. నీ మాట నేను విన్ను, నువ్వు నా మాట వినలేదు కదా అని చెప్పి అంటుంది. అవి మీకు ఎపిసోడ్లో చూపించలేదు కానీ తన వాదన ఏంటంటే, అలాగా నువ్వు నా
ఒపీనియన్ పట్టించుకున్నప్పుడు నేను పట్టించుకొని నువ్వు చెప్పింది విన్నాను చెప్పి అంటుంది ఎక్కడో. ఆ తర్వాత వేరే వాళ్ళు సర్ది చెప్తున్నారు, అట్లా కాదు శ్రీజ, ఇది టీమ్ టాస్క్ కదా, కొంచెం కోఆపరేట్ చెయ్యి అని చెప్పి అడుగుతుంటే అన్నిటికీ వాదిస్తుంది. ఏంటో అంత వాదన అవసరం లేదండి. రైట్స్ కోసం ఎవరైనా పోరాడచ్చు కానీ మరి అంత అవసరం లేదు. ప్రతిదానికి నేనున్నా అని వచ్చేస్తే విసుగ్గానే ఉంటుంది. నాకెంతో విసుగొస్తుంది చూసి అయితే. ఇది ఇంకొక చోట అంటుంది తనుజ, ఇదే టాస్క్ వచ్చేసింది కదా, వీలు పెట్టిన తర్వాత చాలా మాట్లాడారు అసలు. అంటే అసలు ఆ టాస్క్ ఎలా చెయ్యాలి, చేతులు ఇక్కడ పట్టుకుంటే మనోళ్ళు ఎక్కడ నిలబడతారు, వాళ్ళని ఎలా వదిలించాలి, పడగొట్టచ్చా, గుద్దచ్చా, కొట్టచ్చా, తోసేయచ్చా, ఇంక ఈ ప్లాన్లన్నీ తెగ వేసుకున్నారండి. వీళ్ళు బాగా వేసుకున్నారు. కానీ కరెక్ట్ స్ట్రాటజీలు మాత్రం వేసుకున్నది బలంగా ఉన్న టీము మాత్రం ఓనర్స్ టీమే, అందులో ఎలాంటి డౌట్ లేదు. అందులో అయితే మాత్రం చాలా అన్యాయం జరిగింది సెలబ్రిటీస్ టీమ్ కి. అసలే టెనెంట్స్ కష్టపడుతున్నారు, వాళ్ళల్లోంచి కెప్టెన్ అయ్యే అవకాశం కూడా లిటరల్లీ ఇవ్వకూడదు అన్నట్లే ఉంది ఆ టాస్క్ అయితే మాత్రము బిగ్ బాస్ ప్లాన్ చేసి. సో అక్కడ అది జరిగింది. సో దాంట్లో ఏంటంటే ఇంకా ప్రియాని అండ్ తనుజాని అందులో సంచాలకులుగా పెట్టారు కదా. వాళ్ళిద్దరూ ఏం చేయొచ్చు ఏం చేయకూడదని మాట్లాడుకుంటూ ఉంటావు చోట. తనుజ అంటది, మీరు ఆల్రెడీ ప్రోమోలోను వీడియోలోను చూసుంటారు, మాట్లాడకూడదు, అరవకూడదు, ఇలాంటివి ఏ చెప్తుంటే మాట్లాడకుండా ఎలా ఉంటారు అని ఈమె శ్రీజ మాట్లాడకుండా ఉండలేదు కదా, అందుకని మాట్లాడకుండా ఎలా ఉంటారు, అలా అరవకుండా ఎలా ఉంటారు అని చెప్పేసి మళ్ళీ అక్కడ కూడా వచ్చేస్తుంది. మిగతా వాళ్ళు అయితే సరే పక్క పోతాం, మేము పక్కకి వెళ్ళిపోతే పక్కకే పోతాం అన్నట్లు సైలెంట్ గానే ఉన్నారు. ఏం మాత్రం ఊరుకోవట్లేదు, అలా ఎందుకు ఉంటాము, అలా ఎందుకు చేస్తామని చెప్పి. అప్పుడు అంటదన్నమాట, మరీ దారుణంగా తయారయ్యారా మీరిద్దరు అంటది. ఎవరు? వీళ్ళిద్దరినే, మళ్ళీ ప్రియా అని శ్రీజ అని అంటుంది తనుజ. మరి లేకపోతే ప్రతి దానికి వాళ్ళ వాదనే, దాని గురించి అనింది. తర్వాత మనీష్ డిస్కస్ చేస్తున్నాడంట, సంజన కంపేరింగ్ శ్రీజ ప్రియ, వీళ్ళిద్దరిలో ఎవరు బెటరు అని చెప్పేసి సంజనతో మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఎవరు? మనీష్ సంజన మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరితోనూ అస్సలు పడలేమన్నట్లుగా మనీష్ కూడా అంటూ ఉంటే అప్పుడు ఏమంటాడంటే, కొంచెం వెల్ ఎడ్యుకేటెడే ప్రియ, కాస్త ప్రియానన్నా డీల్ చేయొచ్చు, శ్రీజతో అయితేనే మరి దారుణం అసలు అమ్మాయి అన్నట్లు మాట్లాడుకుంటున్నారు అనమాట. ప్రియాన్న కాస్త వింటది, అసలు శ్రీజ అయితే అసలు ఏది విందు, మరి రచ్చ రంబోలా చేస్తుందన్నమాట. అందుకని మాట్లాడుకుంటున్నారు. రేపటి నుంచి అసలే క్యాప్టెన్ కూడా లేదు నాకు, హారిబుల్ అంటుంది ఆమె. ఇంకేమో పాప ఆమెకు ఇప్పటి వరకు ఉండే ఆ లగ్జరీ ఫెసిలిటీస్ అన్నీ పోతాయి కదా, మళ్ళీ మొదటినో ఆకలేసిందని గుడ్డు దొంగలించినట్లు అట్లా ఆమె ఇంకేమో చేసుకోవాలి. అందుకని హారిబుల్ అంటే ఎందుకు హారిబుల్ అని శ్రీజానే అనుకుంటా అన్నింది. మళ్ళీ ఊరుకోదు కదా, ప్రతిదానికి మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత భరణి గురించి శ్రీజ కళ్యాణ్ నామినేషన్స్ దగ్గర విషయాలు ఏవో మాట్లాడుకుంటున్నారు. సరే అదేమీ అంత ఇంపార్టెంట్ విషయాలు కాదు కానీ అదండి. టాస్క్ ముందు జరిగింది ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 3 hours ప్లాన్లు వేసే పనిలోనే ఉన్నారు, తెగ ప్లాన్లు వేసేసారు అందరూ. ఆ టాస్క్ అదే వీల్ పెట్టిన తర్వాత ఫస్ట్ వదిలేరు, మళ్ళీ లోపలికి వెళ్ళమన్నారు, మళ్ళీ ఆ తర్వాత వదిలిన తర్వాత బయటకు వచ్చి వాళ్ళు ఆ టాస్క్ పర్ఫామ్ చేశారు. కానీ అప్పటి వరకు మాట్లాడుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు స్ట్రాటజీలు వేయడమే తెగ స్ట్రాటజీలు వేశారు, ఏం చేయాలి అలా చేయాలి అని చెప్పి. నిజంగానే వాళ్ళకి పాపం చాలా అడ్వాంటేజ్ ఉంది ఓనర్స్కి, వీళ్ళకేమో లేదు. అసలే స్ట్రాటజీలు వేసే వాళ్ళు కూడా కొంచెం తక్కువే ఉన్నారు ఇందులో నిజంగా చెప్పాలంటే సెలబ్రిటీస్ టీంలో. సో వార్ వన్ సైడ్ అయిపోయినట్లుగా అటువైపు వెళ్ళిపోయింది. అది ఒక్క టాస్కే, ఇంకా జరుగుతాయి. ఆ టాస్క్లన్నీ జరిగిన తర్వాత ఫైనల్గా ఎవరి టీం విన్ అయితే, అంటే అన్ని ఫిజికల్ టాస్క్లు అయితే పెట్టరు, ఎందుకంటే అది మరీ దారుణం అయిపోతుంది, అన్యాయం చేసేసినట్లు ఉంటుంది డైరెక్ట్గానే. ఫస్ట్ టాస్క్ అంటే ఇలా ఇచ్చారు, తర్వాత టాస్క్ నుంచి మేబీ బ్రెయిన్తో ఆడేది అవ్వచ్చు, లేకపోతే ఇంకేమన్నా సరదాగా పెట్టేవి అయ్యి ఉండొచ్చు. అట్లాంటివి ఏమన్నా ఉన్నారంటే అప్పుడు కొంచెం ఈక్వల్ అవుతుంది, బ్యాలెన్స్ అయిపోతుంది. కాబట్టి లెట్స్ సీ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. సో ఈ వీడియోలో అయితే నేను కొన్ని లైవ్లో అంటే ఎపిసోడ్లో చూపించిన విషయాలు చెప్పాను కదా, చాలా మాట్లాడుకునేవి అవన్నీ, ముఖ్యంగా హరీష్ గారి గురించి నాకైతే చాలా సరదాగా అనిపించింది. ఆయన్ని నిన్న లైవ్లో చూపించిన విధానం అయితే మాత్రం ఆయన కంప్లీట్గా మారిపోయిన మనిషి. సార్ మీరు మారిపోయారు సార్ అంటారు కదా, అలా మారిపోయారు అనమాట. హరీష్ గారిని ఇలాగే చూడాలనుకుంటున్నారు, అలాగే ఆయన కంటిన్యూ అయితే బాగుంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ లైవ్లో కవర్ చేసిన విషయాలు నేను చెప్తాను. అప్పటి వరకు మీరు ఇలా వీడియోలు చూస్తూ ఉండండి. బిగ్ బాస్ చూసే వాళ్ళందరికీ షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.